అది నలుగురు రికగ్నైజ్ చేశారన్న తర్వాత అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓహో మనం నవ్విస్తే నవ్వుతున్నారు కాబట్టి విచ్చలవిడితనం కుదరదు. లిమిట్స్ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ కామ్ ఆఫ్ దట్. ఇన్ని ఫిల్మ్స్ చేశారు కదా సార్, ఎప్పుడైనా మీకు డైరెక్షన్ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ వచ్చిందా సార్? లేదు అసలు. ఓకే. ఎందుకంటే దట్స్ ఏ డిఫరెంట్ ఆర్ట్. డైరెక్షన్ మిక్స్డ్ విత్ 24 క్రాఫ్ట్స్. ఆర్టిస్ట్ ఈజ్ ఓన్లీ హీ విల్ కమ్ అండ్ డూ సమ్, వాడికి తెలిసిన యాక్టింగ్ ఏదో ఉంటే అక్కడ చేసి బాగా చేస్తే ఓకే అని, లేకపోతే 4 తిట్లు తిని వెళ్ళిపోవడం వరకు ఓకే. కానీ డైరెక్షన్ అలా కాదు కదా సార్. డైరెక్షన్ ఇట్స్ గాట్ ఇట్స్ ఓన్ ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. అది అనుకుని చేయడం వేరు. మన డైరెక్షన్ ఒక రెండు మంచి బెడ్రూమ్ పెట్టుకుని యాక్షన్ సౌండ్ కట్ అని చెప్పేయడం యాక్టింగ్ డైరెక్షన్ అనుకునేవాడు చేయొచ్చు. మన కథ విన్నప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? పేరు గమ్మత్తుగా ఉంది, గుర్రం పాపిరెడ్డి అని. అంటే కొత్తగా ఉంది, ఇదేదో కొంచెం వినటానికి ఏదో దాన్ని ఏమంటారు క్యూరియాసిటీ ఉంది, ఏంటిది అని. ఆ తర్వాత అతను చెప్పిన స్టోరీలు చెప్పిన పాయింట్స్ అవి చూస్తుంటే తర్వాత డైరెక్టర్ ఈ సినిమా పర్టికులర్లీ డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. చెప్పినప్పుడు స్టోరీ బాగుంది, డైరెక్టర్ డీల్ చేసిన విధానం కూడా బాగుంటుంది అనే నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేశాను. ముందు అసలు ఇయర్కి ఏదో కొత్త శబ్దం వినపడింది అన్న ఫీల్ వచ్చింది. ఓకే. మామూలుగా ఇప్పుడు గేదెల పాపిరెడ్డు ఇంకోటి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తారని. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నా ఎక్స్పీరియన్స్లో కొంతమంది ఏం చెప్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను అని మొదలు పెడతాడు, మొహం పెద్ద గంభీరంగా పెట్టి. వీడు అనుభవం ఎవరికి కావాలి, అది ఎదుటివాడిని ఎంటర్టైన్ చేసిందా లేదా, సింపుల్ లాజిక్. అంతే. అది మనకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు దాన్ని ఏమంటారు, వాడు ఎవరు ఏంటి. చాలామంది ఏమన్నారు తెలుసా, ఎవరండి అన్ని న్యూ ఫేస్లు అంటే పాత ఫేస్లు కావాలా, వాళ్ళైతే చాలా గొప్పగా చేస్తారా, న్యూ ఫేసెస్లో యాక్టింగ్ ఉండదా, ఈ పాత ఫేస్ ఎప్పుడు న్యూ ఫేస్ కాదా. అది సింపుల్ లాజిక్ అండి అది. అదేం పెద్ద మేధావితనం అక్కడ ఆలోచించుకోవడానికి. బ్రహ్మానందం గ్రేట్ కమెడియన్, మేమ్ గాడ్ ఓ అన్నారు. బ్రహ్మానందం వాస్ ఏ అప్కమింగ్ కమెడియన్ 40 years బ్యాక్, అంతే కదా.